కార్తీక పురాణం 18వ అధ్యాయం. ప్రేక్షకులకు ఓం నమ శివాయ. శ్రీ శివాయ నమస్తుభ్యం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో అంగీరస మహర్షి ఉద్బోధ వ్యక్తితో ఏ విధముగా జ్ఞానబోధ కలిగించాడు అన్నటువంటి విషయానికి చెప్తూ ఈ యొక్క అధ్యాయం ప్రారంభమవుతుంది. కార్తీక పురాణమందు 18వ అధ్యాయమందు ఆ ఉద్బోధుడు అన్నటువంటి వ్యక్తి అంగీరస మహర్షితో చెప్తున్నారు, మీరు సాక్షాత్తు గురుదేవులు. ఎందుకంటే గత అధ్యాయములో ఎలా నాకు చెప్పాలో అలా చెప్పారు. నాకు తల్లిదండ్రుల కన్నా మించినటువంటి వారు మీరు, గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారు మీరు, జ్ఞానము కలిగినటువంటి వారు కావున నన్ను ఏం చెప్పారు, మీరు జ్ఞాన బోధను కలిగించారు. అంటే మానవుడు ఎలా జీవించాలి, జీవుడు దేవుడు అన్నటువంటి వారు ఏంటిది, ఆత్మ పరమాత్మ అన్నటువంటి ఏంటిది, తత్వమసి అంటే ఏంటిది, అహం బ్రహ్మస్మి అన్నటువంటి విషయాలు ఏంటిది అన్నటువంటి విషయాలను చెప్పి పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాల వలన మానవుని యొక్క జన్మ ఈ విధంగా లభిస్తుంది అన్నటువంటి జ్ఞాన బోధను కలిగించారు అన్నటువంటిది ఉద్బోధుడు అన్నటువంటి వారు అంగీరసునితో, అంగీరస మహర్షితో ఈ విధముగా చెప్తున్నారు. మీరు చాలా గురువు లాంటి వారు, మీ పాద పద్మాలకు నమస్కారాలు. మీ ద్వారా నేను ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాను, మీ ద్వారా నాకు జ్ఞానోపదేశం కలిగింది అన్నటువంటి విషయానికి చెప్తూ, సుఖ దుఃఖాలు కానివ్వండి, ఏది కానివ్వండి ఆత్మకు లేవు, కేవలం మాత్రము ఆత్మకు లేవు. ఏవి, సుఖము కానివ్వండి, దుఃఖము కానివ్వండి. సుఖము కేవలం ఇంద్రియాలకు మాత్రమే లభిస్తుంది. ఉదాహరణకు మనం చెప్పుకుందాం, మన ఇంట్లో ఉన్నటువంటి ఏదో విద్యుత్తు అనుకుందాము, లేదా ఫ్యాన్ అనుకుందాం. అది కొన్ని క్షణాల వరకు మాత్రమే ఏముంటుంది, అది హాయిగా ఉంటుంది. కేవలం మాత్రమే ఆ శరీరానికి మాత్రమే చల్లటి గాలి వస్తుంది, లేకుంటే ఏదో మన యొక్క శరీరానికి మాత్రమే ఉంటుంది. ఆత్మ అనేకత్వంలో ఏకమైనటువంటిది కేవలం మాత్రమే ఆత్మ. ఈ ఆత్మకు మాత్రం అగ్నిలో కాలినా కలవదు, లేదా ఎండలో పెట్టినా కానివ్వండి ఎండకు అది మాడిపోదు. గాలికి కానివ్వండి, ఎంత గాలి వచ్చినా కానివ్వండి గాలికి మాత్రం ఆ ఆత్మ కొట్టుకొని పోదు, నదిలో కానివ్వండి. అందుకే ప్రహ్లాదుడు అన్నటువంటి వారు ఏం చేశారు, ఎన్ని రకాలైనటువంటి పరీక్ష చేసినా కానివ్వండి, ఎన్ని రకాలుగా అతని హిరణ్యకశ్యపుడు ఎన్ని కష్టాలు వచ్చినా కానివ్వండి, కేవలం మాత్రమే శ్రీమన్నారాయణుని మాత్రమే నమ్ముకున్నాడు. ఎందుకు నమ్ముకున్నాడు? అజామిలుని యొక్క కథ కూడా మనం చూసినట్లయితే చివరిసారిగా ఎన్ని పాపాలు చేసినా కానివ్వండి, చివరిసారిగా ఓం మహామంత్రములో ఉన్నటువంటి హరినామ సంకీర్తన అన్నటువంటి ఓం నమో నారాయణ అనంగానే అతనికి ఏం చేశారు, వైకుంఠంలో వచ్చినటువంటి శ్రీ విష్ణువు యొక్క భటులు, అంటే మహావిష్ణువు యొక్క పార్షాదులు వచ్చేసి అజామిలునికి ఎక్కడ తీసుకువెళ్ళారు, వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. అనగా దీని యొక్క అర్థం ఏంటి అంటే, హరినామ సంకీర్తనం యొక్క ప్రత్యేకత ఇలాంటిది అన్నటువంటి చెప్పారు. అనగా సుఖ దుఃఖాలు ఏవైనా కానివ్వండి, సుఖము కానివ్వండి, దుఃఖాలు కానివ్వండి ఆత్మకు తగలవు, ఆత్మకు రావు అన్నటువంటి విషయాన్ని, గొప్పదైనటువంటి విషయం చెప్పారు ఇక్కడ జగద్గురువుల వారు. వశిష్ఠ మహర్షి అంగీరసునితో చెప్తున్నారు, ఆత్మ అనేది చావు రానే రాదు, ఆత్మకు చావు రాదు అన్నటువంటి విషయానికి చెప్తూ ఇక్కడ 4 విషయాలు చెప్పారు. ఏంటిది, ఏ విషయాలు? 4 ఆశ్రమాల గురించి చెప్పారు. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, మరి ఏ ఆశ్రమం చివరికి సన్యాసాశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమంలో చూడండి, ఈ 4 ఆశ్రమాలపైనే మానవుని యొక్క జీవితం సాగుతుందండి. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఈనాడు మానవుడు ఎలాగైతే చేయాలో, బ్రహ్మచర్యం అంటే ఏంటిది, తాను ఎప్పుడైతే అంటే జన్మిస్తాడో, జన్మించిన అనంతరము ఏమవుతుంది, మానవుని యొక్క జన్మ ఎప్పటి వరకు బ్రహ్మచర్యము ఉపయోగించాలి, ఎప్పటి వరకు, తాను సంసారిగా కాకముందు వరకు. సంసారిగా కాకముందు వరకు అంటే తాను విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత వరకు, అనగా వ్యాపారాదులు చేస్తూ, అనగా అతని యొక్క వివాహము చెయ్యక ముందు, వివాహము కాకముందు,
ఇది బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే తన జీవితానికి బ్రహ్మచర్య ఆశ్రమం అంటే తాను శక్తిగా, ధైర్యవంతుడుగా ఏదైనా కానివ్వండి సాధిస్తాను అన్నటువంటి ఆ యొక్క అవస్థలో ఉండేదే బ్రహ్మచర్య ఆశ్రమం. అయితే దాని యొక్క ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారు అన్నటువంటి విషయానికి చెప్తారు. ఉదాహరణకు ఇక్కడ మనం చెప్తున్నాం, ఇక్కడ మనకు చెప్పలేదు కానివ్వండి, ఉదాహరణకు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకోవాలి. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యంతో ఉన్నారు కాబట్టి వారి యొక్క శక్తిని, ధైర్యాన్ని మించుకోవాలి. అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అంటే ఒక చిన్న ఉదాహరణగా మనం సీతను వెదగటానికే లంకకు వెళ్ళారు. అక్కడ ఎన్ని విధాలు ఎక్కడ చూసినా కానివ్వండి సీతామాత యొక్క దర్శనం కలగలేదు. రావణుని యొక్క భవనములో చూసిన అనంతరం అక్కడ సౌందర్యవంతమైనటువంటి స్త్రీలు కనబడతారు కానివ్వండి, సీతామాత యొక్క అసలు ఆ ఆంజనేయ స్వామికి దర్శనం కానేలేదు. అందమైనటువంటి స్త్రీలు అక్కడ ఉంటారు. ఈమెనా సీతమాత? సీతమాత ఈమె ఇక్కడ ఎందుకు ఉంటుంది? రాముల వారి యొక్క ధర్మపత్ని, ఆమె ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది, ఎక్కడో కష్టాల్లో ఉంటుంది, ఇక్కడ రాజభవనంలో ఎందుకుంటే రావణాసురుని యొక్క. చూడండి, బ్రహ్మచర్యం అంటే అలా ఎంతో సౌందర్యవతులైనటువంటి ఆ యొక్క స్త్రీలను చూసినా కానివ్వండి వారి యొక్క దృష్టి అక్కడ పోదు. ఇక్కడ ఈనాటి కాలంలో ఉన్నటువంటి యువకులు ఏం చేస్తున్నారంటే కేవలం మాత్రం లేనిపోని దృశ్యాలు చూసిన తర్వాత బ్రహ్మచర్యం అని అయితే ఉంటుందో, దాని యొక్క పటుత్వం అయితే ఉంటుందో దాన్ని ఇలా అంటే అలా ఉపయోగించుకుంటూ తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అనగా బ్రహ్మచర్యం అన్నటువంటిది ఏది ఎలా ఉండాలి? తన యొక్క శక్తిని, తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క వీరత్వమును కాపాడుకుంటూ ఉన్నటువంటిదే బ్రహ్మచర్య ఆశ్రమము అంటారు. అందుకే మన ఋషులు, మహారుషులు ఏంటి అంటే 4 వర్ణాలతో మన యొక్క ఆశ్రమాలను విభజించారు. 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో అందుకే బ్రహ్మచర్య ఆశ్రమంలో చాలా పవిత్రతతో ఆ యొక్క కాలంలో అంటే పూర్వకాలంలో ద్వాపర యుగంలో ఋషుల వద్ద కూర్చొని బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అక్కడ సకల శాస్త్రాలను చదువుకున్నటువంటి వేద పాఠశాలలు, వేద పారాయణాలు జరిగేటివి పూర్వకాలం. కానీ ఇక్కడ ఈనాటి కాలంలో ఎక్కడ అన్నటువంటి బ్రహ్మచర్య ఆశ్రమం గురించి చెప్పారు. అలాగనే గృహస్థాశ్రమం ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి? తన భార్యతో ఎలా ఉండాలి, తన పక్కవారితో ఎలా ఉండాలి, అమ్మా నాన్నతో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ప్రతి ఒక్క విషయాన్ని యొక్క ఏంటిది గృహస్థాశ్రమము. ఇది గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ బ్రహ్మచర్యంలోనే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఏవి పాపాలన్నీ కూడా గృహస్థాశ్రమంలోనే జరుగుతాయండి. ఏవి ఈ రెండు కూడా ఎక్కడెక్కడ బ్రహ్మచర్యంలో అంటే యువకులు మారిపోతారు, యువతులు మారిపోతారు, వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటారు. అలాగనే గృహస్థాశ్రమాల్లో కూడా అనగా ఇంతకుముందు అజామిలుడు ఎలా చేశాడు, ఎలా అయితే తన యొక్క జీవితాలను పాడు చేసుకున్నారు, ఎలా ఒక సద్బ్రహ్మణులైనటువంటి వారు ఎలా ఉంటారు అన్నటువంటి విషయాన్ని అనేక సార్లు మనం చెప్పుకున్నాం. ఒక పాతివ్రత్యమైనటువంటి స్త్రీ ఉండవలసినటువంటి ఏవైతే గుణగణాలు ఉన్నాయో ఆ గుణగణాలన్నీ కూడా వెళ్ళిపోయి నీచమైనటువంటి పనులు చేస్తూ ఆ గృహస్థాశ్రమంలో చేస్తూనే పాపాలకు అనుభవించారు. అనగా ఈ పాపాలకు అనుభవించారంటే ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలోనే మరి పాపాలను అనుభవించినటువంటి ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో కేవలం మాత్రము ఏవి గృహస్థాశ్రమం. ఎన్ని పాపాలు చేస్తుంటారంటే అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా ఈ యొక్క గృహస్థాశ్రమంలోనే జరుగుతుంది. అనగా తల్లిదండ్రులపైన ప్రేమ లేకపోవడము, తల్లిదండ్రులపైన తిరస్కరించడం, భార్యాభర్తలపైన ప్రేమ లేకపోవడం, భార్య ఒక దిక్కుపోవడం, భర్త ఒక దిక్కుపోవడం, అన్నదమ్ములపైన ప్రేమ లేకపోవడం, నానా విషయాలన్నీ కూడా పాపాలు వచ్చినటువంటి ఆశ్రమం అయితే ఉందో కేవలం మాత్రం గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమంలోనే ఏంటిదంటే హరినామ సంకీర్తనము నిత్యము చేస్తున్నటువంటి వాడికి ఇలాంటి పాపాలు అంటబడవు. ఎలాంటి పాపాలు? సత్కర్మలే వస్తాయి. అనగా మంచి విషయాలు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాడు. ఎందువలన ప్రయత్నం చేస్తాడు? గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం.
అహం బ్రహ్మస్మి అన్నటువంటి విషయం, నాలో పరమాత్ముడు ఉన్నాడు అన్నటువంటి విషయం తెలుసు కాబట్టి అతడు సత్కర్మలే చేస్తాడు. అది ఏంటిది? అది కావలసినటువంటి ఎక్కడ? గృహస్థాశ్రమంలో మాత్రం. పాపముల ద్వారా తప్పించుకోవడం మాత్రమే ఏంటిది? గృహస్థాశ్రమం. అందుకే గృహస్థాశ్రమంలో ఏమంటారంటే ఈ నెల అంతే కూడా, ఈ కార్తీక మాసం అంతే కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి నది స్నానము చేయడం. నదీ స్నానము ఒకరే మాత్రం చేయరాదండి. ఎందుకంటే భార్యాభర్తలు చేసినటువంటి పుణ్యాలు, కలిసి చేసినటువంటి పుణ్యాలు ఏవైతే ఉంటాయో మహా గొప్పదైనటువంటి పుణ్యం అండి. మహా గొప్పదైనటువంటి పుణ్యం అని అంటే గత జన్మలో చేసినటువంటి ఇద్దరిలో ఏదో ఒక పాపాలు జరుగుతూనే ఉంటాయి, తెలుసో తెలియకో జరుగుతూనే ఉంటాయి. అవి అన్నీ కూడా వెళ్ళిపోయి భగవంతుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళడానికి మాత్రం ఇద్దరు కలిసి దేవాలయాలకు వెళ్ళడం, ఇద్దరు కలిసి నది స్నానం చేయడం, ఇద్దరు కలిసి పూజలు పురస్కారాలు చేయడం, ఇది గృహస్థాశ్రమంలోనే మాత్రమే జరుగుతుంది. అందుకే దీనికన్నా మానవ జన్మ లేదంటారు. ఈ గృహస్థాశ్రమంలోనే మానవుడు మాధవుడుగా మారడానికి మాత్రం మంచి అవకాశం. ఆ అవకాశము అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళడానికి వచ్చినటువంటి మాసం ఏదైతే ఉంటుందో అది కేవలం కార్తీక మాసం. ఆ కార్తీక మాసము నాడు నది స్నానం ఒక్కరు కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఇద్దరు కలిసి చేసినటువంటి నది స్నానం, అది గృహస్థాశ్రమం. అందుకే గృహస్థాశ్రమము చాలా గొప్పదైనటువంటిదంటే సంసారము చేస్తూ, కాపురం చేస్తూ భార్యాభర్తలు భగవంతుని యొక్క ధ్యానము చేయడం. అందుకే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకత ఏంటిదంటే దామోదరుని యొక్క వ్రతాలు చేయడం, అనగా శ్రీమన్నారాయణుని యొక్క వ్రతాలు చేయడం. శ్రీమన్నారాయణుని యొక్క మనమందరం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి సామూహికంగా వ్రతాలు చేస్తుంటారంటే దీని యొక్క కారణం ఇది. అనగా గృహస్థాశ్రమంలో జరిగినటువంటి ఫలితం ఏ ఆశ్రమంలో దొరకదు. వానప్రస్థాశ్రమంలో సామాన్యంగా ఇంటికి వెళ్ళి ఏదో వనాల్లో ఉండడం అక్కడ జరగదు. సన్యాసాశ్రమంలో కాషాయ వస్త్రాలు ధరించి అన్నీ కూడా కైవల్యాన్ని అన్నీ కూడా వదులుకోవడం, అది సన్యాసాశ్రమం. కానీ చాలా ఉత్తమమైనటువంటి ఆశ్రమం అయితే ఉందో ఏది? గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలోనే పరమాత్ముని యొక్క సాన్నిధ్యానికి పొందవచ్చు. గృహస్థాశ్రమంలోనే ప్రతిదీ కూడా సాధించుకోగలుగుతాం. సంసారం చేస్తూ, కాపురం చేస్తూ, భార్యా పిల్లలను పోషించుకుంటూ, తల్లిదండ్రులను సేవించుకుంటూ, తన కుటుంబం యొక్క పరిసరంలో ఉన్నటువంటి వారిని పోషించుకుంటూ, అది ఎట్లా? న్యాయపరమైనటువంటి సంపాదనతో, న్యాయపరమైనటువంటి జీవితాన్ని, న్యాయపరమైనటువంటి కాపురాన్ని చేస్తూ ఎప్పుడైతే భార్యాభర్తలు ఉంటారో దంపతులు కారు, వారి మన యొక్క సనాతన ధర్మానికి సంపత్తి. అనగా సంపత్తి అంటే ధనము, అష్టైశ్వర్యాలు అనుకుంటాం. అనగా వారు అనుకున్నటువంటి సంతానాన్ని ఇస్తారు, అనగా మంచి సంతానాన్ని ఇస్తారు. ఎక్కడ? గృహస్థాశ్రమంలోనే మాత్రం. మన సనాతన ధర్మము భగవంతుని గురించి తెలుసుకోవడానికి మానవ రూపం కావాలి కదా. జీవుడు దేవుడు గురించి తెలుసుకోవడానికి మానవ జన్మం కావాలి కదా. మానవ జన్మం ఇవ్వడానికి సకలమైనటువంటి భార్య భర్తలు సుగుణాలతో ఉన్నటువంటి వారికి సుగుణాల పరమైనటువంటి సంతానం వస్తుంది. అందుకే వారు దంపతులు గారు మన యొక్క సనాతన ధర్మానికి సంపత్తులు. అది సంపత్తి అంటే మంచి గుణాలతో కలిగినటువంటి వారిని జన్మనిచ్చి మన యొక్క సంస్కృతిని కాపాడడానికి వచ్చినటువంటి వారిలో ఒక ఉదాహరణకు మనం చెప్పుకుందాం. జగద్గురు శంకరాచార్యుల వారు అనుకుందాం. ఆర్యాంబ మరి శివగురుకు పుట్టినటువంటి వారు, జన్మతో వారి యొక్క గర్భంలో వచ్చినటువంటి వారు జగద్గురు శంకరాచార్యుల వారు. ఆ జగద్గురు శంకరాచార్యులు అంటే గృహస్థాశ్రమంలో వచ్చినటువంటి వారు. ఆ గృహస్థాశ్రమం నుండి సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయినటువంటి వారు జగద్గురు శంకరాచార్యుల వారు. అనగా ఆ ఆర్యాంబ శివగురువుల వారు మంచి సంతానం మనకు ఇచ్చిపోయారు. వారు దీక్షగా భక్తిగా మనకు ఇచ్చిపోయారు. కాబట్టి మన యొక్క సంస్కృతి అలా నిలబడి ఉంది.
అలాగనే రామానుజాచార్యుల వారిని గురించి తీసుకోవచ్చు. ఎందరో సత్పురుషులు ఉన్నారు, ఈనాటి కాలంలో కూడా ఉన్నారు. అనగా దీని యొక్క అర్థం ఏంటి అంటే, గృహస్థాశ్రమములోనే మంచి ఫలితాలు వస్తాయి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మముతో జీవించడం. అర్థం దేనికోసం కావాలి? అర్థం అంటే సంపత్తి. ధర్మ అర్థ కామ మోక్షాలు దేంట్లో లభిస్తాయండి? ఈ యొక్క గృహస్థాశ్రమంలోనే లభిస్తాయి. ఈ గృహస్థాశ్రమంలో ధర్మముతో జీవించడం. సంపత్తి కావాలి, ధనం కావాలి. దేనికోసం కావాలి? ధర్మం కోసం కావాలి. కోరికలు నెరవాలి, కోరికలు తీరిపోవాలి. నాలో మంచి కోరిక ఏంటి అంటే మంచి సంతానం కావాలి, మంచి సంపత్తి కావాలి, న్యాయపరమైనటువంటి జీవితం కావాలి. ఇది కోరికలు. కామం అంటే కోరికలు అండి. ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఈ విషయాన్ని అన్నీ కూడా చెప్తున్నారు. అప్పుడే చూడండి, ధర్మము మొదటిది, చివరిది ఏంటిది? మోక్షం. మధ్యలో ఉన్నటువంటి ఇది అర్థము కామం, అనగా ధనము మరి ఒక కోరిక. ఇవి రెండు కూడా మధ్యలో. కానీ మొదటిది ఏంటిది? ధర్మము, చివరిది మోక్షం. ఈ రెండు వెళ్ళిపోతే కూడా ఏంటిది? ధర్మము నిలిచి ఉంటుంది, మోక్షాన్ని లభిస్తుంది. ఇంకేం చెప్పారంటే, గంగకు మించినటువంటి పవిత్ర నది లేదు, గంగకు మించినటువంటి నది లేదు అన్నటువంటి విషయానికి గంగా ఎప్పటికీ కూడా జీవనదే. గంగా ఎప్పటికి కూడా పవిత్రమైనటువంటిది. అలాగనే వేదానికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి వేద జ్ఞానానికి మించినటువంటి వేరే గ్రంథము లేనే లేదు. వేదము ఉన్నతమైనటువంటిది. వేదము సర్వజ్ఞానము, సర్వజ్ఞానం అంతే కూడా వేదాల్లో ఉంది. మరి అలాగనే బ్రాహ్మణునికి సమానమైనటువంటి వేరే కులము లేనే లేదు. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్పారు వశిష్ఠ మహర్షి వారు. గంగకు మించినటువంటి వేరే నది లేదు. మరి ఏం చెప్పారు అక్కడ? వేదానికి సంబంధించినటువంటి వేరే గ్రంథము లేనే లేదు. బ్రాహ్మణులతో సమానమైనటువంటి వేరే కులము కానివ్వండి, వేరే వంశము కానివ్వండి లేదు. ఎందువలన? బ్రాహ్మణుకు సమానమైనటువంటి అంటే కలకాలం కూడా వేద ధ్యానము చేస్తూ, సంధ్యావందనాలు చేస్తూ, పురాణ కాలక్షేపాలు చేస్తూ, దేవాలయాల్లో పురోహితము చేస్తూ, నలుగురికి వేదజ్ఞానం ఇస్తూ, నలుగురికి మంచి మార్గంలో నడిపించినటువంటి వారు కేవలం బ్రాహ్మణులు మాత్రమే. అందుకే వారికి సమానమైనటువంటి ఎలాంటి కులాలు కానివ్వండి లేనే లేవంటారు. అందుకే బ్రహ్మ యొక్క ముఖం ద్వారా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే బ్రాహ్మణులు అన్నటువంటి విషయానికి, ఈ యొక్క విషయాన్ని ఎవరు చెప్పారు? నారదుల వారు వైకుంఠానికి వెళ్ళి విష్ణువు యొక్క దర్శనము కలిగిన తర్వాత మీరు ఆ విష్ణుమూర్తి చెప్తారు, మీరు నారద మహామునులుగా ఈ ప్రపంచంలో ఈ యొక్క భూలోకములో, పరలోకములో, స్వర్గలోకములో మీరు తిరుగుతుంటారు. ఇప్పుడు ఎలాంటి వాతావరణమై ఉంది అన్నటువంటి విషయానికి అడిగే వరకు ఆ యొక్క నారద మహామునులు ఈ విధంగా చెప్తున్నారు. గ్రామాలలో కానివ్వండి, పల్లెల్లో కానివ్వండి, నగరాల్లో కానివ్వండి, ఎలాంటి వారు ఉన్నారంటే కొంతమంది వారికి ఇష్టము వచ్చినట్టుగా, అంతే కొంతమంది వేదధ్యానము చేస్తూ, కొంతమంది పురాణాలు చెప్తూ, కొంతమంది జ్ఞానపరమైనటువంటి విషయాలను చేస్తూ, అనేక విషయాలతో పరమాత్మునికి సంబంధించినటువంటి జీవితాలను గడుపుతూనే ఉన్నారు. కొంతమంది మాత్రం అలా అనేక రకాలుగా మానవులు ఈ భూమి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి గుణాలతో కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానివ్వండి, అనేక రకాలైనటువంటి మానవులు ఉన్నా కానివ్వండి, కేవలం కార్తీక మాసంలో మాత్రం అనేకత్వంలో ఏకత్వం, అనేక రకాల్లో అనేక కులాల్లో ఉన్నటువంటి ఎవరైనా కానివ్వండి, ఎలాంటి ధనికుడు కానివ్వండి, ఎలాంటి బీదవాడు కానివ్వండి, ఎలాంటి స్త్రీ కానివ్వండి, ఎలాంటి పురుషుడు కానివ్వండి, బాల్యము యవ్వనము కాదు, ఎవరైనా కానివ్వండి, ఈ కార్తీక మాసములో దీపారాధన చేసినట్లయితే, ఈ కార్తీక మాసములో పూర్ణిమ నాడు, అమావాస్య నాడు దీపదానము చేసినట్లయితే, భగవంతుని యొక్క నామస్మరణ చేసినట్లయితే వారికి పుణ్యాలు లభిస్తాయి.
పాపాలు వెళ్ళిపోయి పుణ్యాలు లభిస్తాయి అన్నటువంటి విషయం ఏ మాసములో? కార్తీక మాసం యొక్క ప్రత్యేకతను గురించి వశిష్ఠ మహర్షి అంగీరస మహర్షితో ఉద్బోధునితో ఈ విధంగా చెప్పించారంటూ కార్తీక పురాణములోని 18వ అధ్యాయం సమాప్తమంతు. స్వస్తి.